హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పచ్చిశనగపప్పు కొబ్బరి వేసి చట్నీ చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇందులో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్ మీద మనం బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు వేగించుకోవాలి. అందులోనే నేను 1 అరకప్పు ఎండుమిర్చి వేసాను. అలాగే 1 5-6 వెల్లుల్లి రప్పులు, చిన్నగా చింతపండు వేసుకుని వీటన్నిటిని ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము వేసి ఒక్కసారి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొబ్బరి తురుముని ఎక్కువ వేయించద్దు, జస్ట్ అలాగ వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకుని మిక్సీలో వేసుకొని తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. మిక్సీలో వేసుకుని రుబ్బుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అదే మనం అన్నంలోకి తినాలనుకుంటే కనుక కొద్దిగా వాటర్ తగ్గించి గట్టిగా రుబ్బుకోవాలి. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. టిఫిన్స్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.